ఉత్తరాది చలిగాలులతో గజగజ వణికిపోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజానికం. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనం కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా భీంపూర్ మండలం ఆర్లీటీలోని 9.2 అత్యల్పం ఉష్ణోగ్రతలు నమోదు కాగా పలు మండలాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనం చలిమంటలు వేసుకుంటూ సేద తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో రోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 9 నుంచి 10 డిగ్రీల వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. గడిచిన వారం రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు, అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి. ఇదే నేపథ్యంలో కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం అయితే చలి తీవ్రత ప్రస్తుతం కూడా కొనసాగుతున్న నేపథ్యం. వాకర్స్ కానీ ఇతర పనులకు వెళ్ళేవారు అత్యవసరంగా అయితే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ప్రికాషన్స్ తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో చలికి సంబంధించి మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది చలి వారం రోజుల క్రితంకు ఈ రోజుకి ఏం తేడా? ఇది ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్ లాగా ఉంటుంది. గత సంవత్సరం కూడా చలి విపరీతంగా ఉంది. ఈ సంవత్సరం కూడా 9 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో ప్రజలు స్వెటర్ లేకుండా బయటకు తిరగలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకొని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొని స్వెటర్లు కానీ మఫ్లర్ కానీ ఏదైనా యూజ్ చేస్తే అందరికీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా చలి ఇంకా తీవ్రత పెరిగితే ప్రొద్దున మంచు కురుస్తూ వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెహికల్స్ నడిపేటప్పుడు వాటిని మనము వెలుతురు వచ్చిన తర్వాత మన వాహనాలు బయటకు తీస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్ ఎందుకంటే ఇక్కడ చలి మాత్రం తీవ్రత ఉంటుంది కాబట్టి అందుకోసమే ఆదిలాబాద్ జిల్లాని కాశ్మీర్గా అంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, వారం 10 రోజుల క్రితము మంచు కారణంగా కొంత ఇబ్బందులు పడ్డారు ప్రజలు, అకాల వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే గడిచిన సంవత్సరంతో పోల్చుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ 2-3 వారాల్లోనే మళ్ళీ చలి తీవ్రత తగ్గుతుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పెరగచ్చు, ఇంకా 10-15 రోజులలో పెరగచ్చు అని అంచనాలో ఉంది. ఇట్లా చూసిండ్రా ఎప్పుడన్నా చలి? ఇలాంటి చలి ఎప్పుడు చూడలేదు. ఈ మంచు కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మొత్తంగా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మఫ్లర్స్ ధరించడము, స్వెటర్స్ వేసుకొని ప్రికాషన్ తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇంటి పట్టును చేరుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏజెన్సీ ప్రాంతాల్లోని బోత్, నేరడిగొండ, అదేవిధంగా ఇచ్చోడ, ఊట్నూరు, ఇంద్రవెల్లి ఈ ప్రాంతాల్లో మరింత ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్న పరిస్థితి. వచ్చే కొన్ని రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా ప్రికాషన్ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HMTV ఆదిలాబాద్.